ఒక అందమైన గురుకులం. అందులో ఒక గురువుగారు తన శిష్యులకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. వాళ్ళు వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. వాటిని ఎండలో పెట్టారు. అందులో 6 చేపలు ఎండాయి. ఒకటి మాత్రం ఎండలేదు. ఆ ఎండని 7వ చేప దగ్గరికి రాకుమారుడు వెళ్ళి, చేపా చేపా నువ్వు ఎందుకు ఎండలేదు? గడ్డివాము నాకు అడ్డొచ్చింది. గడ్డివాము ఎందుకు అడ్డొచ్చావు? ఆవు నన్ను మేయలేదు కాబట్టి. ఆవు ఎందుకు మేయలేదు? నన్ను గొల్లవాడు మేపలేదు కాబట్టి. గొల్లవాడా ఆవునెందుకు మేపలేదు? అమ్మ నాకు అన్నం పెట్టలేదు కాబట్టి. అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడ్చాడు కాబట్టి. పిల్లవాడా ఎందుకు ఏడ్చావు? నన్ను చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో పేలు పెడితే కుట్టనా అని జరిగిన విషయాన్ని రాజుగారికి చెప్పాడు ఆ రాకుమారుడు. ఇంతలో ఓ శిష్యుడు, గురువుగారు, రాజకుమారులు చేపల వేటకు వెళ్ళడం ఏమిటి? పులినో సింహాన్నో వెట్టడాలి కదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు నవ్వి కథలోని కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ 6 చేపలు కామ, క్రోధ, మోహ, లోభ, మదం, ఆశ్చర్యాలు. అవి ఎప్పుడొకప్పుడు ఎండుతాయి. వాటిని ప్రయత్నంతో మనిషి వదిలేయచ్చు. కానీ ఆ ఎండని 7వ చేప వీటన్నిటికీ కారణమైన మన మనసు. చేప ఎండకుండా అడ్డం వచ్చిన గడ్డి మన అజ్ఞానం. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే ఆవు దాన్ని తినాలి. జ్ఞానం నీకు రావాలంటే గురువు నేర్పించాలి. ఇక్కడ గొల్లవాడు ఎవరో కాదు, కృష్ణం వందే జగద్గురు. గురువు నీకు జ్ఞానం నేర్పించాలంటే జగన్మాత ఆదేశం ఇవ్వాలి. ఆ ఏడ్చిన పిల్లవాడు నీకంటే ముందు జ్ఞానం కోసం తపస్సు చేస్తున్నవాడు. పిల్లవాడిని కుట్టిన ఆ చీమ మనం బ్రతుకుతున్న జీవితం, ఈ కాలచక్రం. ఇలా కథలోని కథ అంతా చెప్పారు గురువుగారు. ఇక కథ కంచికి మనం ఇంటికి.